నీట్ అండ్ క్లీన్గా అయిపోయిన తర్వాత C2 తోటి అయితే మనం లూబింగ్ చేసుకోవాలన్నమాట. సో అది కూడా చూపిస్తా. సో మెయిన్లీ ఈ C1ని మనం ఇక్కడైతే ప్రెస్ చేయాలన్నమాట ఈ విధంగా. సో ఇది గైస్ మన స్ప్రే చూడండి, ఇట్లా క్లీన్ అయిపోతుంది దీంతో. మొత్తం చిన్న చిన్న పుల్లలతో అయితే దీని అయితే ఫస్ట్ మనం ఇట్లా క్లీన్ చేసుకోవాలన్నమాట. చైన్ లోపల మొత్తం డస్ట్ ఉంది చూడండి ఎట్లుందో మొత్తం ఆయిల్. సో ఇదంతా ఫస్ట్ మనం నీట్ అండ్ క్లీన్గా క్లీన్ చేసుకోవాలి. అయితే మనకు చైన్ అనేది ఇంకా క్లీన్ అవుతుంది. అండ్ చూడండి మొత్తం ఎంత డర్టీగా ఉందో ఇక్కడ. ఇదంతా మనం క్లీన్ చేసుకోవాలన్నమాట. ఈ పుల్లతోటి మొత్తం క్లీన్ చేసుకోవాలి. దాంతోపాటు C1 ఎక్కువ శాతం యూజ్ చేయాలి. మనకు తొందరగా అయిపోయేది C1 బాటిల్స్. ఆ బాటిల్ ఒక్క బాటిల్ ప్రైస్ వచ్చేసి 400 రూపీస్ అనమాట. ఇలాంటిది C1 C2 ప్రైస్ వచ్చేసి 800 రూపీస్ గాయస్. సో చూసుకోండి ఎంతగానో ఉన్నాయో ప్రైజెస్. సో ప్రతి 500 కిలోమీటర్కి చైన్ లూబింగ్ అనేది చేసుకోవాలన్నమాట. ఇది మన బైక్ చైన్ లూబింగ్ గాయస్. చూడండి మన పాత మోటోవల్ C1 C2 మనం స్టార్టింగ్లో చిన్న చిన్నవి యూజ్ చేసినాం. ఇప్పుడైతే పెద్దవి తీసుకున్నాం అనమాట.